ప్రేమని దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అంతేకాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఈ రీతిగా మరొకసారి అందరినీ కలుసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. అంతేకాకుండా దేవుడు నాకు బయలుపరిచిన వాటిని మీతో పంచుకోవటానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కూడా దేవునికి వేలాది స్తోత్రాలు. రండి, ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. స్తోత్రములు ప్రభు. హల్లెలూయ, 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 హల్లెలూయ. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మహోన్నతుడా, గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా శక్తి కలిగిన నీ వాక్కులు ప్రతి హృదయంలో నాటబడేలాగున, ఆత్మకార్యం జరిగించబడేలాగున ప్రభువా ప్రతి చీకటి తొలగింప చేసిన ఆయన అంధకారంలో వెలుగు కలిగినట్లుగా నాయన ప్రతి వారి యొక్క జీవితాలు నూతన సంవత్సరంలో నూతనపరచబడేలాగున అయా నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని మా రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు నాకు బయలుపరిచింది ఏంటంటే ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరంలో దేవుడు చాలా కార్యాలు, చాలా నూతన కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకాలంగా దేవుడు మనకు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాలను కూడా ఆయన త్వరగా నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ యొక్క నూతన కార్యాలు ప్రతి వాని జీవితంలో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండేలాగున మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో వెతుకుతాం. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట ఇదే, నేను నూతన కార్యాలు జరిగించబోతున్నాను అని. ప్రతి నూతన సంవత్సరంలో సేవకులందరూ కూడా చెప్పే మాటలు ఇవే కదా. ఆ మాటలు ఇవి కూడా అంతే అని అనుకోవచ్చు. కానీ ఈ యొక్క దేవుని యొక్క మాట సుస్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఒక నూతన కార్యాలు బయలుదేరుతున్నాయి. నూతనమైన కార్యాలు దేవుడు జరిగించటమే కాకుండా ప్రతి వారి జీవితాన్ని నూతనపరచడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మారటానికి, మార్చుకోవటానికి నీవు ఇష్టపడితే కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకుంటూ ఆయన మాటలు విని ఆ మాటలకు అనుకూలంగా ఉండాలని ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు కీర్తనలు 5:51-10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని. ఎవరి మనసు అయితే మొదటిగా నూతనపరచబడుతుందో, ఎవరి హృదయం అయితే దేవునికి అనుకూలంగా ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన, ఆలోచన కలిగి ఉంటారో అట్టి వారి జీవితంలో దేవుడు తన కార్యాలు నూతనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసు మొదటిగా నా హృదయంలో కలుగు చేయి ప్రభు అని అడుగుతున్నాడు. ఎవని యొక్క హృదయము నూతనపరచబడుతుందో, ఎవని యొక్క హృదయము క్రీస్తు యేసునందు స్థిరపరచబడుతుందో అట్టి వారి జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు అని దావీదు కూడా తన యొక్క కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుచు ఉత్సాహధ్వనిని ఇంపుగా చేస్తాను అంటున్నాడు. ఆయనను గూర్చట నూతన కీర్తనలు పాడతాడట. అది కూడా ఎలాగో అంటే మామూలుగా ఒక గీతాన్ని ఆలపించినట్లుగా పాడటం కాదు, కానీ ఆ పాటలో దేవుణ్ణి మహిమపరుస్తూ గొప్ప ఆనందాన్ని, ఉత్సాహాన్ని, గుండె లోతుల్లో నుండి దేవుని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉత్సాహంతో తను పాడుతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు నూతన కీర్తన పాడే విధానంలో తన ఉత్సాహాన్ని, తన సంతోషాన్ని, తన అంతరంగంలో ఉన్న గొప్ప ఆనందాన్ని కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. అదే కీర్తనకారుడు అంటాడు 104:30 నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజింపబడను, అట్లు నీవు భూతలమును నూతనపరుస్తూ ఉన్నావు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవులు కానీ, పరిస్థితులు కానీ ఎలా నూతనపరచబడుతున్నాయి అంటే ప్రతి వారు కూడా ప్రతి రాత్రి నిద్రపోతూ ఉంటాం, మరలా ఏకునే లేచి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం.
అయితే ప్రతి ఒక్కరి కూడా నూతనం ఎలా పరచబడుతున్నాడంటే దేవుని యొక్క ఊపిరి చేత మరల ప్రతి వారికి ఆక్సిజన్ రూపంలో దేవుని యొక్క ఊపిరి మనకు అందుతుంది కాబట్టి, దేవుడు మనకు ఊపిరిని పోసి బ్రతికిస్తున్నాడు కాబట్టి కీర్తనకాడు అంటాడు, నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజింపబడను, అట్లు నీవు భూతలాన్ని మొత్తం కూడా నూతన పరుస్తున్నావయ్యా అంటున్నాడు. ఆయన ఊపిరి మన మీద మనకి ఇవ్వకపోతే చచ్చిన శవాల్లా ఉండిపోతాం, ఆ నిద్రలుగానే మారిపోతాం. కానీ దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆ యొక్క కృపచేత ప్రతి ఒక్కరిని కూడా దేవుడు, సమస్త సృష్టిని కూడా దేవుడు ఏ దినానికి ఆ దినమే ఆయన నూతన పరుస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను నూతనపరచు, నా జీవితాన్ని నూతనపరచు, నా కుటుంబాన్ని నూతనపరచని దేవుని సన్నిధిలో ఎవరైతే నూతనపరచబడటానికి ఇష్టపడతారో అట్టివారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయటానికి తను చాలా సంసిద్ధుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వందనాలు. యెషయా 40:31 కూడా ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుచు అలయక పరిగెత్తుదురు, చొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఇందాకడ ఆయన ఊపిరి చేత సమస్తాన్ని కూడా నూతనపరుస్తున్నాడు. ఇక్కడేమో ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క మహిమకరమైన కార్యం, ఒక పక్షిరాజు అయిన ఆ గ్రద్ద పైపైకి ఎగురుతూ ఈ యొక్క భూమి మీద ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత గాలి వచ్చినా, మానవులందరికీ ఎంత ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా ఈ పక్షిరాజు ఏ విధంగా తన రెక్కలు చాపి ఆనందంతో, సంతోషంతో ఆ యొక్క గాలిని ఎదుర్కొంటూ ఇంకా పైకి మేఘాలను తాగుతూ ముందుకే పైకి వెళుతుందో, మేఘాలను దాటి ఆ రీతిగా దేవుని యొక్క పిల్లలు దేవుని కోసం ఎదురు చూసేవారట. వారి జీవితాల్లో దేవుడు నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తాడు అనేది యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ నూతన సంవత్సరంలో ఏ విధమైన బలహీనతలు మా దరిదాపుల్లోకి రాకూడదు, మేము బలహీనులుగా ఉండకూడదు, ఈ సంవత్సరంలో నూతన బలంతో అనేకమైన గొప్ప పనులు మేము జరిగించాలి, మా కుటుంబాల్లో ఎవరికి భారంగా ఉండకూడదు, ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదు, అంతేకాకుండా మా మటుకి మేము అనేకులకి దీవెనకరంగా ఉండాలని ఆశ అయితే ఉందా? ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, ఆయన బలము నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన బలం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడు ఆయన కోసం ఎప్పుడైతే ప్రభువా నీ సహాయం నాకు కావాలని ఆయన తట్టు చూస్తూ, ఆయన కృపను వేడుకుంటూ, ఆయన సన్నిధిలో గోజాడుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో కూడా వారికి ఉన్న బలము కంటే దేవుని చేత దేవుని కృప చేత అనుగ్రహించబడే ఆ బలము ద్వారా మనుషులు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తారు అనేది దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి వందనాలు. యెషయా గ్రంథం 41:1 దీపములారా నా ఎదుట మౌనంగా ఉండడి, జనులారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను, వ్యాజ్యము తీర్చుకున్నట్టుకు మనం కూడుదము రండి అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రవచనం యెషయా గారి ద్వారా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎక్కడ ప్రాంతాల్లో, ద్వీపాల్లో ఉన్నారా, ద్వీపకల్పంలో ఉన్నారా, ప్రాంతాల్లో ఉన్నారా, మైదానాల్లో ఉన్నారా, ఎక్కడ ప్రజలైనా మీకు మాకు ఉన్న వివాదాలను తీర్చుకుని నా యొద్దకు రండి, నూతనమైన కార్యాలు చూడండి, నూతన బలముతో నింపబడండి, నా సన్నిధిలో సంతోషం ఉంది, నా సన్నిధిలో బలం ఉంది, నా సన్నిధిలో ఆశీర్వాదం ఉందని ప్రతి ప్రజల్ని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. రా, నేను నీకు బలం ఇస్తా, రా, నేను నిన్ను నూతన పరుస్తా. నీ జీవితంలో ఇప్పటిదాకా ఓడిపోయా అని రోధిస్తున్నావేమో, ఇది మొదలుకొని నీ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన నూతన కార్యాలను చవి చూస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి వందనాలు, హల్లెలూయా. యెషయా గ్రంథం 43:19 కూడా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారుల్లో నదులను పారజేస్తూ ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, యెషయా గారి ద్వారా ప్రవచించడమే కాకుండా దేవుని యొక్క స్వరం మనకి ఏం మాట్లాడుతుంది అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది, మీరు దాని గురించి ఆలోచించరా అంటున్నాను.
ఆయన నూతన కార్యాలు ఒక్కొక్కటి జరిగించుకుంటూ వస్తున్నాడు. ఆయన రాకడ దినాలు చాలా 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 సమీపిస్తూ ఉంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా తన కార్యాలని చాలా ఫాస్ట్గా జరిగించుకుంటూ ఆయన రాకడ కోసం తన యొక్క సంఘాన్ని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని గురించి కూడా మీరు ఆలోచించండి అని మాట్లాడుతూ ఉండాలి. అంతేకాకుండా అంటున్నారు ఇక్కడ ప్రభు, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారులో నదులను పారజేయుచున్నాను. చాలామంది జీవితాలు అరణ్య జీవితం. అరణ్యాల్లో ఏ విధమైన మార్గం ఎట్టి వెళ్తే ఈ మార్గం గుండా వెళ్తే మరలా తిరిగి రావడానికి ఆ మార్గమే కనబడదు. మార్గము లేని ఆ అరణ్య ప్రాంతాల్లో ఎటు తోచని పరిస్థితులు, అయోమయములో గందరగోళములో కొట్టుకుంటూ నా జీవితం శూన్యం, నా జీవితం అయిపోయింది అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు, నాకు ఏ త్రోవ లేదు, నాకు ఏ ఆధారం లేదు, నేను ముందుకెళ్ళాలా ప్రక్కకి వెళ్ళాలా, ఏం చేయాలని ఏ మార్గం లేనిది అనే వేదన పడే ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా నేను మీకు మార్గాన్ని కలుగజేస్తాను. ఏమీ లేకపోవచ్చు, అంత చీకటి మయంగా ఉండొచ్చు, కానీ నీవు ఈ సంవత్సరం ఆయన దగ్గరకు వచ్చి నీ స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే నీ కోసం దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని వేయటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మార్చుకో నీ హృదయం, దేవుని దగ్గరకు రా. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా ఆయన అంటున్నాడు, నేను నీకు మార్గాన్ని సరళం చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎడారుల్లో కూడా నదులను పారజేస్తాడట ఆయన. ఎండిన భూమి, ఇసుక నేలలో విచిత్రంగా నదులు అవి ప్రవహిస్తూ వస్తాయట. అలా కలుగు చేస్తానని ఆయన ప్రవచనం ఎత్తారు. ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన మనం న్యూస్ వింటుండే ఎడారి ప్రాంతాల్లో, ఆ దుబాయ్ ప్రాంతాల్లో కూడానట నది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో తెలియదు కానీ ప్రవాహంలాగా జలాలు ప్రవహించుకుంటూ వస్తున్నాయట. అక్కడ కూడా వర్షం పడుతూ ఉందట. అసలు అక్కడ వర్షమే పడిన విధానంలో దేవుడు ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలని ఆయన నిర్ణయించుకుంటే ఆయన జరిగించే దేవుడు. కాబట్టి ఆయన దృష్టికి మనం, ఆయన కృప కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎలాగుంటాయి. నీవు మైదానంలో ఉండా లేదా నీవు మరొక స్థలంలో ఉన్నా కానీ నీ జీవితంలో దేవుడు తన కార్యాలు చేయటానికి ఆయన చాలా సంసిద్ధుడుగా ఉన్నాడు అనేది దేవుని లేఖనం పలుకుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితాల్లో తన కార్యాలను నూతనం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ నూతన కార్యాల్లో మనం కూడా సవిచూస్తూ ఆయన చిత్తంలో మనం నిలిచినప్పుడు ఆయనలో మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 సమూయేలు 7వ అధ్యాయము 23వ వచనంలో కూడా, నీకు జనులొకటకై వారిని నీవు విమోచించున్నట్లుగా, నీకు ఖ్యాతి కలుగునట్లుగా, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడైన నీవు ఐగుప్తులో నుండి మా జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నువ్వు విమోచించిన ఇశ్రాయేలీలను బట్టి నీ జనుల వంశములు, నీ జనుల వంటి జనుల లోకమునందు మరి ఎక్కడ కూడా ఉండరు. అలాగనే దేవుడు యెషయా గ్రంథం 61:4లో కూడా, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, యెషయా పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములైన పురాలను కూడా బాగు చేయుదురు అనే దేవుని యొక్క లేఖనం పలుకుతుంది. ఈ సంవత్సరం దేవుడు ప్రతి వారి జీవితంలో తన నూతన కార్యాలు జరిగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనంలో, చాలా కాలముగా అది పాడైపోయింది, దాని గురించి ఎవరు పట్టించుకోరు, దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు, దాన్ని బాగు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనుకుంటున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, తన దాసులను పంపించి, తన వారిని పంపించి ఆ పాడైన స్థలాలను ఆయన కట్టే దేవుడుగా ఇక్కడ కనబడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎవరిని చెవునబడుతున్నాయో, దేవుని యొక్క లేఖనాలు ఎవరికైతే వినబడుతూ ఉన్నాయో, ఎవరైతే చదువుతూ ఉన్నారో, దాని మీద ధ్యానం ఉంచుతున్నారో, అట్టి వారి జీవితాలను తిరిగి ఆయన నూతన పరిచే దేవుడుగా కనబడటమే కాకుండా పాడైపోయిన
స్థలాలను కట్టుతారట, పాడైన పట్టణాలు నూతనంగా స్థాపించరట, తరతరములుగా శిథిలమైపోయిన పురాలను కూడా బాగు చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా నా జీవితం ఇలాగే ఉంది, నా బ్రతికి ఇలాగే ఉంది, ఇంకా మారదనుకున్న ప్రతి వారితో కూడా శిథిలమై నశించిపోయే స్థితిలో ఉన్న వ్యక్తులకు కూడా దేవుడు ఇస్తున్న శుభవచనం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన శిథిలమైపోయిన నీ జీవితాన్ని, శిథిలమైపోయిన కట్టడాన్ని ఏ విధంగా మనుషులను నూతన పరుచుతారో, ఏ విధంగా నూతనంగా కట్టడానికి సిద్ధంగా ఆ స్థలాన్ని అంతా కూడా నూతనపరిచే అద్భుతమైన అపార్ట్మెంట్లని అవని ఇవని గొప్ప గొప్ప వాటిని నిర్మించబడినట్లుగా ఆ అపవిత్రమైన స్థలాన్ని ఎలా నూతనపరచబడుతుంది నీ జీవితం కూడా అనేకమైన కష్టాలతో, అనేకమైన వ్యర్థమైన ఆలోచనలతో, తలంపులతో పాడైపోయిన నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు ఆయన కట్టడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడట. కాబట్టి ఆయన అంటున్నాడు, శిథిలమైపోయింది నా జీవితం అనుకుంటున్నావా, నా ఇల్లు శిథిలమైపోయింది అనుకుంటున్నావా, రానే నేను కడతాను అనే దేవుని యొక్క లేఖనం బలుగుతుంది. కాబట్టి ఇంకా ఇర్మియా 31:22లో నీవెన్నాళ్ళు అటు ఇటు తిరుగుతూ సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నావు, అటు ఇటు తిరుగుతూ విశ్వాసఘాతుకులుగా ఉంటున్నావు. యెహోవా నీ దేశంలో నూతన కార్యం జరిగించుతున్నాడు. స్త్రీలైన పురుషులైన పిల్లలైన రండి నా యొద్దకని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదే ఇర్మియా 31:22లో ఎన్నాళ్ళు ఆలోచించుకుని కూర్చుంటావు, లేస్తావు, ఆలోచిస్తావు, అటు తిరుగుతావు, నీ సమయాన్ని అంతా కూడా వ్యర్థపరుచుకుంటున్నావు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమంటుందంటే, నీ దేశంలో నూతనమైన కార్యాలు జరిగించుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలని అందరూ January 1 అంటే కొత్త బట్టలతో, కొత్త కార్యాలతో ఎన్నెన్నో జరిగిస్తూ ఉంటారు. కొత్త ఫోన్లని, కొత్త కార్లని, కొత్త వాహనాలని, ఇవన్నీ కూడా దేవుని యొక్క వారు ఇక సంవత్సరం అంతా మేము చాలా చాలా హ్యాపీగా ఉంటామనే ఉద్దేశంతో. కానీ దేవుని యొక్క కృప మనతో ఉన్నప్పుడు అవన్నీ కూడా చక్కటి నూతనపరచబడుతూ దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడు. విలాప వాక్యాల్లో కూడా విలాపకర్త మాట్లాడుతున్నాడు, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా ప్రభా, దినము కూడా నీకు మా ఎడలకు నూతనమైన కృప కలుగుతుంది, వాత్సల్యత కలుగుతూ ఉంది. కాబట్టి నిజముగా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీ కార్యాలు గొప్పవయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కావయ్యా అంటూ ఆ విలాపకర్త తన యొక్క వ్యాధంలో దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెజ్కేలు 11:19లో వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవుని యొక్క లేఖనం ఏమని చెప్తుంది, శరీరం నిష్ప్రయోజనమే కానీ ఆత్మ సంసిద్ధంగా ఉండాలి, ఆత్మ శక్తివంతమైంది, ఆత్మగా ఉన్నప్పుడే ఆ మనిషికి, ఆ శరీరానికి విలువ ఉంటుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవని యొక్క ఆత్మ పరిశుద్ధముగా ఉంటుందో అట్టి వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పిలబడతారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, వారు నా కట్టడలను, నా విధులను అనుసరించేలాగా దేవుడు జరిగిస్తాడంట వారి హృదయాల్లో క్రియ. అది ఎలా ఉంటుంది అంటే, నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతనమైన ఆత్మను పుట్టింతును. మనుషుల జీవితాల్లో అనేకమైన అలజడలు, అనేకమైన అలలు చేత కొట్టబడినప్పుడు రాళ్ళు కూడా నునుపుగా తేలిపోతాయి, నునుపుగా మారిపోతుంది, రాళ్ళు ఇంకా గట్టి రాళ్ళుగా మారిపోతూ ఉంటాయి. అయితే అట్లాగే మనుషుని యొక్క జీవితాల్లో అనేకమైన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, శోధనలలో చేత కొట్టబడటాన్ని బట్టి మనుషుని యొక్క హృదయాలు కూడా రాతి హృదయాలుగా మారిపోయి ఉన్నాయేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీ శరీరాల్లోనున్న ఆ రాతి గుండెను సహితం తొలగించి నేను దాని స్థానంలో మాంసపు గుండెను ఉంచుతా అని చెప్తున్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. కాబట్టి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె నీకు ఇచ్చేదను. మాంసపు గుండె, మెత్తటి గుండె ఎప్పుడైతే నీ జీవితంలోనికి, నీ గుండెల్లోనికి వస్తుందో ఇంకా నీ క్రియలన్నీ కూడా నూతనపరచబడతాయి. నీ ఆలోచన విధానం అంతా నూతనపరచబడద్ది, నీ నడవడిక అంతా కూడా నూతనపరచబడద్ది, నీ యొక్క పద్ధతి అంతా కూడా మార్చబడద్ది. కాబట్టి రాతిగా మారిపోయేవేమో ఇది మొదలుకొని నీ యొక్క హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చబడేలాగున దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ఈ బండ హృదయంగా మారిపోయిందయ్యా, ముండి బారిపోయిన హృదయంతో నేనున్నానయ్యా, ఇది మొదలుకొని ఆ బండ రాతిలాగా ఉన్న నా హృదయాన్ని తొలగించి నీ మాంసపు హృదయంగా నన్ను మార్చయ్యా. నా కుటుంబంతో, నా యొక్క సమస్త నేను నిలబడిన ప్రతి స్థలంలో కూడా దేవా నీకు మహిమకరంగా నేను నిలబడాలి అంటే నా హృదయం మాంసపు హృదయంగా మారాలయ్యా. అది నీ వలనే నాకు సాధ్యమయ్యా. కనుక నువ్వు ఇస్తానంటున్నావు కాబట్టి నూతన హృదయాన్ని నాకు దయచే ప్రభువా అని ఎవరైతే విధేయతతో దేవుని యొద్దకు వస్తారో వారి జీవితాలు కూడా దేవుడు వారి హృదయాలు మార్చేసే దేవుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హబక్కూకు గ్రంథం మన అందరికీ తెలిసిందే. హబక్కూకు 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. వాత్సల్యమునంటే జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీకు మా మీద కోపం వస్తుంది, నీకు ఇష్టం లేని పనులన్నీ మేము చేస్తున్నాం, కానీ నీ కోపం వస్తుంది. అయినప్పటికీ సంవత్సరాలు గడుస్తూ ఉంటే నీ వాత్సల్యత ఏ విధంగా నూతనపరచబడుతుందో, నీ వాత్సల్యత నూతనంగా ఈ మనుషుల మీదకి ఎలా కలుగుతుందో, అలాగనే ఈ యొక్క నూతన సంవత్సరాల్లో నూతన కార్యాలు మా జీవితాల్లో జరిగించయ్యా అని హబక్కూకు బ్రతిమాలుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. అలాగనే అపోస్తుడైన పౌలు కూడా ఆయన అంటున్నాడు, అంతట వారు అతన్ని వెంట పెట్టుకొని అరెయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా అంటున్నారు. సమాజంలో కూడా అనేకమైన నూతనమైన బోధలు వచ్చేస్తున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన అంత్యక్రీస్తు బయలుపరచబడబోతున్న దినాల్లో మనం ఉన్నాం, ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి బోధ విషయంలో మీరు ఆలోచన కలిగి ఉండండి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:4 కూడా ఆయన అంటున్నాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మనము నూతన జీవముతో నింపబడేలాగున మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో అది మరణంతో సాదృశ్యం. మనం తిరిగి ఎప్పుడైతే లేపబడ్డామో ఆయన పునరుద్ధాన శక్తితో మనం నింపుచున్నాడు. కాబట్టి బ్రతికేది నేను కాదు క్రీస్తు అనే రీతిలో నీ యొక్క హృదయంలో ఎప్పుడైతే ఈ యొక్క రిపెంటేషన్, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క మనసు అలాంటి తలంపులతో నీవు ఎప్పుడైతే నింపబడి నడిపించబడతావో నిజంగా నూతన కార్యాన్ని జీవితంలో సమస్త విషయాల్లో జరుగుతాయి అనేది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నూతన జీవం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన జీవం, ఆ ప్రభువైన జీవము కలిగిన దేవుని యొక్క జీవం, వాక్యములో ఉన్న జీవం మనలో నుండి దినము నూతనంగా బయలుపరచబడాలి అంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన యొక్క రక్షణానందంలో సంతోషంగా ముందుకు సాగాలి అనేది దేవుని యొక్క లేఖనం పలుకుతుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఒక మనిషి ఎప్పుడు రూపాంతరం పొందుతారు, ఎప్పుడు నూతన కార్యాలు మనం చూడగలుగుతాము అనేది అపోస్తలుడైన పౌలు గారు రోమీయులతో మాట్లాడుతూ అంటున్నాడు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. అందరూ ఎలా ఉంటున్నారు, మేము కూడా ఎలాగే ఉంటాము,
కాబట్టి అందరు ఇలాగా చేస్తున్నారు, మేము ఇలాగే చేస్తాం క్రిస్మస్ పండుగలో అనే ఆలోచనలో ఉండకుండా ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏమంటుందని, ఈ లోక మర్యాదను ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుసరించొద్దు. ఏదైతే ఉత్తమంగా కనబడద్దో, అనుకూలంగా ఉంటుందో, సంపూర్ణమై ఉన్నదో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతర పొందుతారు. ప్రభు అయిన యేసు రూపాంతర కొండ మీద రూపాంతరపరచబడ్డాడు. తరువాత ఆయన ఘనమైన కార్యాలకు ముందుకెళ్ళాడు. కాబట్టి రాకడ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా మనం నూతనంగా రూపాంతరపరచబడాలి అంటే మనకేం కావాలి అనేది దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుందంటే, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనది ఏదో దాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 కూడా మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. ఎవరైతే చిత్తవృత్తి, ఇది నాకు ఇష్టం, ఈ మార్గం గుండా నేను వెళ్తే నేను చాలా బాగుంటాను అనుకున్న మార్గంలో వెళ్తానికి ప్రయత్నిస్తారో అది వ్యర్థము. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన చిత్తవృత్తి యందు మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు నూతన పరచబడిన వారమై ఆయన మాట వింటూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన దర్శనాన్ని చూస్తూ, ఆ వాక్యపు వెలుగులో నుండి మనం ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు మరింత నూతన పరచబడి ఆయనకు అనుకూలంగా మనం జీవించగలుగుతాము అనేది దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నూతన కార్యాలు చేయబోతున్నాడు. మరింత నూతన కార్యాలు మనం కళ్ళారా చూడబోతున్నాం ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి మన జీవితాల్లో ఈ నూతన కార్యాలు జరగాలి, ఆ కార్యాలు మనం మరింతగా పొందుకోవాలి అంటే కనుక ఈ యొక్క విధానంలో నడుచుకోవాలి అనే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దినదినం మన హృదయం పరిశుద్ధపరచబడాలని, బండరాయిలా మారిన హృదయం మార్చబడాలని ఆయన దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా తీతు రాసిన పత్రికలో కూడా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరమ చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగ చేయటం ద్వారా మనలను రక్షించెను. కాబట్టి ఈ యొక్క స్నానము ద్వారా, బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకేం కలుగుతుందంట? నూతన స్వభావం, నూతన హృదయం, శుద్ధ హృదయం, నూతన కార్యాలు, నవీన స్వభావాలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు బయలుదేరి వస్తున్నాయి అంటే దేవుని యొక్క కృప ద్వారా. కాబట్టి ఆయన కృపలో, ఆయన చిత్తంలో మనం నిలిచినప్పుడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం నూతన పరచబడతాం. ఆయన నూతన కార్యాలు చాలా చక్కగా చూడగలుగుతాం. తండ్రి తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడా, గొప్ప దేవానికే వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి హృదయాన్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా నాయన మా యొక్క జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డలు నాయన, వృద్ధులు మొదలుకొని నాయన చిన్న బిడ్డల వరకు ప్రతి వారిని కూడా మీరు దర్శించి నూతనపరిచి, నూతన స్వభావంతో, నూతన కార్యాలతో, నూతన ఉద్దేశాల్లో ప్రతి ఒక్కరిని నడిపించి నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.